చూసుకోండి అప్పుడు కట్టలు వచ్చి పడిపోవు కలుసు అక్కర్లేదు మీ దేనికోసమే మిగతా సందర్భాల్లోనే మాకు తెలియపరచుకోవట్లేదు వాళ్ళ అమలు రాష్ట్రం ఓం శ్రీ అనంత పద్మనాభాయ నమః. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా కార్తీక బహుళ అమావాస్య రోజున ఆలయంలో దీపోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఈ ఆలయానికి ఇదే ప్రధాన ఉత్సవం. అలాగే ఈ సంవత్సరం 30/11/2024 శనివారం నాడు ఈ దీపోత్సవ కార్యక్రమం దేవాలయంలో జరుగుతుంది. ఈ దీపోత్సవానికి సుమారుగా 1,50,000 మంది భక్తులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఈ ఆలయం ఎంతో పురాతనమై ఉన్నందున ఈ విశేషమైనటువంటి ఈ దీపోత్సవ కార్యక్రమానికి చుట్టుపక్కల విలేజ్లే గ్రామాలే కాదు జిల్లాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి రావడానికి అవకాశం ఉంది. ఎక్కువగా వస్తూ ఉంటారు స్వామివారి దర్శనార్థం. అలాగే ఈ సంవత్సరం స్వామివారి ఘాట్ రోడ్డు పనులు కూడా పూర్తవుతున్నాయి. ఇది కేవలం దీపోత్సవం అనేది మెట్టు ఒక ఉత్సవం. తొలిపావంచవ దగ్గర స్వామివారిని పెట్టి అక్కడి నుంచి కార్యక్రమం సాయంత్రం 30వ తారీఖు సాయంత్రం 5:30 ప్రారంభించడం జరుగుతుంది. మెట్లు నిండా కూడా దీపాల అలంకరణ కూడా జరుగుతుంది. భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవాదాయ శాఖ మంచినీరు కానీ వాళ్ళ యొక్క సేఫ్టీని ముఖ్యంగా దృష్టిలో పెట్టుకొని కూడా ఎన్నో కార్యక్రమాలు చేసుకోవడం, ఫైర్ సర్వీస్ వాళ్ళ సహకారం తీసుకోవడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ వారి సహకారం మరియు 4 మెడికల్ క్యాంపులు, ఒక 2 108లు కూడా దేవాలయంలో ఏర్పాటు చేసాం. అలాగే ఆ మహిళలకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా మొబైల్ టాయిలెట్స్ కూడా చుట్టుపక్కల ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం నుంచి కూడా ఉచిత ప్రసాద పంపిణీ కార్యక్రమాలు అవి జరుగుతూ ఉంటాయి. భక్తులకు మటుకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగినన్ని ఏర్పాట్లు అయితే దేవాదాయ శాఖ నిర్వహిస్తుంది. ఈ సంవత్సరం కూడా గత సంవత్సరం వల్లే ఉత్సవానికి మటుకు ఏర్పాట్లు గట్టిగా చేసాం. ప్రభుత్వం నుంచి కూడా సహకారం గట్టిగానే ఉంది. అందరూ కూడా కోఆర్డినేషన్ మీటింగ్ కూడా ఎమ్మెల్యే గారు పెట్టడం వల్ల మొత్తం అన్ని శాఖలు కూడా ఈ యొక్క ఉత్సవంలో పాలు పంచుకున్నారు. రెవెన్యూ, పోలీస్,
మెడికల్, ఫైర్ డిపార్ట్మెంట్, ఎండోమెంట్స్ వారితో పూర్తి సహకారంతో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కనుక ఈ యొక్క భక్తులందరికీ మనం చేయవలసింది ఏమిటంటే సాయంత్రం 5:30 తొలిమెట్టుకు ఉత్సవం జరుగుతుంది కనుక 2:30-3 గంటలకల్లా భక్తులు వచ్చి స్వామివారికి దర్శనం చేసుకొని ఎటువంటి అసౌకర్యం కలగకుండా మీలో మీరు తోసుకోకుండా స్వామివారి చక్కగా దర్శనం చేసుకోండి. అందరికీ తగినటువంటి బారికేడ్లు అవన్నీ కట్టడం కూడా జరిగింది. కొండపైనటువంటి కూడా పెట్టాం. అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే భక్తులకు కూడా తప్పెట్టుగుళ్ళు కానీ, పులివేషాలు కానీ, కోలాటాలు అన్నీ కూడా ఏర్పాటు చేసాం. దేవాదాయ శాఖ గట్టిగానే నిర్వర్తిస్తుంది ఈ సంవత్సరం. ఘాట్ రోడ్ వేసారు కదా సార్, ఇప్పుడు అక్కడ పైకి ఎంత టైం వరకు ఎలా ఉంటుంది? ఘాట్ రోడ్ అనేది ఇంకా పూర్తి కాలేదు. దాదాపు 75% వరకు పూర్తి అయ్యింది. ఇంకో 25% మాత్రం మిగిలింది. దేవాలయం కూడా పూర్తి అవుతుంది మాకు. అయితే ఇది దక్షిణాయనంలో ప్రతిష్ఠ అనేది జరగదు కనుక కేవలం దేవాలయం అనేది ప్రతిష్ఠ ఉత్తరాయణంలో జరిపించాలి కనుక ఇది మాఘమాసంలో మేము దేవాలయంలో ప్రతిష్ఠ చేయడం జరుగుతుంది. పునఃప్రతిష్ఠ జరుగుతుంది కాబట్టి ఆ రోజుకి మెట్లు ఘాట్ రోడ్డు పూర్తవుతుంది. దేవాలయం కూడా పునర్నిర్మాణం. మాకు ఏదైనా సరే మాఘమాసంలో ఈ 2 కూడా ఉత్సవాలు జరుగుతుంటాయి. మా కళ్యాణ ఉత్సవాలకు పూర్తిగా స్వామివారికి అక్కడే మేము కళ్యాణం కూడా నిర్వహిస్తాం దేవస్థానం నుంచి.